రామాయంపేట మండల కేంద్రంలో ఆషాఢం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో ఉన్న మహంకాళి దేవాలయం 40వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి రామాయంపేట పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మహిళలు మట్టి కుండల్లో అమ్మవారికి నైవేద్యం తీసుకుని డప్పు చప్పులతో పోతరాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించారు. ఆలయ ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రాంగణంలో మున్సిపల్ కార్మికులు ఎలాంటి చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు తొలగించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ రంజిత్ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల నాయకులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వ్యవస్థాపక చైర్మన్ పాండురంగాచారి, ఈవో రవికుమార్, కౌన్సిలర్ దేమయ్య యాదగిరి, కాంగ్రెస్ నాయకులు చౌదరి సుప్రభాతరావులు మాట్లాడుతూ అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని, రామాయంపేట మున్సిపల్ పట్టణ పరిధి ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించడం జరిగిందన్నారు. గత 3 రోజుల నుంచి మహంకాళి దేవాలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకు రామాయంపేటలో మహంకాళి అమ్మవారి టెంపుల్లో కూడా బోనాలు బ్రహ్మాండంగా వివిధ రకాల ప్రజలు ఉన్న వర్గాల వారు బోనాలు తీసి అమ్మవారికి మొక్కులు నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. మరి ఈ బోనాల ప్రాముఖ్యత జూలై మాసంలో ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా వర్షాలు బాగా సమృద్ధిగా కురిసి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మరి అమ్మవారిని అందరం వేడుకుంటున్నాం. అలాగే రామాయంపేట ప్రజలకు కూడా మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు నిర్వహించాలని శ్రీమాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ మహంకాళి దేవస్థానం రామాయంపేట పట్టణం మండలం మెదక్ జిల్లా శ్రీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ 26 జూలై 2024 నుండి అత్యంత వైభవంగా ప్రారంభించబడి నిన్న శ్రీ అమ్మవారి కళ్యాణ మహోత్సవం విశేషంగా జరిగి ఈరోజు శ్రీ అమ్మవారికి పట్టణవాసులంతా కూడా అనేక భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కుబడిగా బోనాలు సమర్పించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ వారిని పారిశుద్ధ్యం కొరకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారిని ఇతరత్ర ఏర్పాట్ల గురించి రెవెన్యూ శాఖ వారిని కోరడం జరిగింది. అదేవిధంగా వారి పరస్పర సహకారంతో ఆలయంలో అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవ జాతర బోనాల పండుగ విశేషంగా జరుగుతున్నది. ఈ బోనాల పండుగలో పట్టణం రామాయంపేట పట్టణమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అందరూ తరలివచ్చి అమ్మవారిని దర్శించి వారి మొక్కుబడులు కానుకలు సమర్పిస్తూ అమ్మవారి యొక్క దివ్య కటాక్షము పొందుతూ ఉన్నారు. ఇదేవిధంగా అమ్మవారు వారందరికీ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో పాటు వారి సంకల్పాలు నెరవేరి పునర్దర్శనం మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వైభవయుతంగా జరుగుతున్నటువంటి దృశ్యాలను మరియు వార్తలను ఎప్పటికప్పుడు కొత్త కోటికి చేరవేస్తున్నటువంటి మన ప్రింట్ మీడియా మరియు వారికి కూడా అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి కూడా అమ్మవారి యొక్క దివ్య కరుణా కటాక్ష కలిగి వారికి కూడా సర్వ సుఖశాంతులు కలవాలని కోరుకుంటూ అమ్మవారి సేవలో కార్యనిర్వహణాధికారి మహంకాళి మాత 40వ వార్షికోత్సవం సందర్భంగా మొన్నటి రోజున అభిషేకాలు జరిపితే
అమ్మవారు కాంతి కళ్యాణం జరిగింది. ఈరోజు బోనాలు వైభవపేతంగా నడుస్తున్నాయి. చాలా బాగా నడుస్తుంది. జనం కూడా బాగుంటుంది. ఎందుకంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా జనం బాగుంటుంది. అమ్మవారి కృపతోని వర్షాలు బాగా పడాలని ప్రజల యొక్క అభిప్రాయం. తర్వాత ఈ చైర్మన్ కూడా వర్షాలు బాగా పడాలని అమ్మవారు మాంగళి బోనాల సందర్భంగా రామాయణ మండలంలోని మన పురాతనమైన మాంగళి అమ్మవారి ఆశీర్వాదం కోసం రామాయణపేట ప్రజలతో పాటు నియోజకవర్గంలో ప్రజలందరూ మన అమ్మవారిని దర్శించుకొని ఘనంగా బోనాలు సమర్పించడం జరిగింది.